మార్నింగ్ టు ఆల్. మన లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ స్టార్టింగ్లో కూడా మనకి తిరుపతి జిల్లాలో ఫ్రీక్వెంట్గా ఈ బైక్ అఫెన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్, అలాగే వెహికల్ రికార్డ్స్ కూడా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో మనకి 3 ముద్దాయిలు దొరకడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఇద్దరు వచ్చేసి కోడూరు పట్టణవాసులు, వీళ్ళందరూ ఇద్దరు. ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను. వీళ్ళు ముగ్గురు కలిశెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం. ముగ్గురు కూడా పాత నేరస్తులు. ముగ్గురు పైన కూడా దాదాపు 70 కేసుల వరకు ఉన్నాయి. ఫస్ట్ కోడూరు వాసుల పైన అయితే 19 కేసులు ఉన్నాయి. కరీం పైన 50 కేసుల వరకు ఉన్నాయి. అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బి అఫెండర్ కూడా, జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. December 22 రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నేరాలు పాల్పడుతుంది. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా పార్కింగ్ చేస్తున్న వెహికల్స్, రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్, అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకొని అవి ఒక చోట పెట్టుకొని బేరం కుదరంగానే తక్కువ రేటుకి బయట ప్రదేశాల్లో అమ్మడం, లేకపోతే లోకల్గా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళని మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 41 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వాల్యూ వచ్చేసి 20,15,000 అప్రాక్సిమేట్గా వేయడం జరిగింది. సో ఈ ముగ్గురు అఫెండర్స్ పైన కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పెట్టి మళ్ళీ కూడా జైలు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ రిపీటెడ్గా రెఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి. అలాగే వీళ్ళు ఈ నేరాలే కాకుండా ఈ కరీం అనే అతను ప్రీవియస్గా నైట్ హెచ్పీస్ కూడా చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఛాన్స్ బట్టి ఈ బైక్ అఫెండర్స్తో పాటు ఇక్కడ కూడా నేరాలు ఏమైనా చేశారా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. టెక్నికల్ డేటా పెట్టుకొని ఫర్దర్ వెరిఫికేషన్ చేసి ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఇందులో వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడము, అలాగే ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం దాంట్లో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వారి ఆధ్వర్యంలో డిఎస్పీ రేణిగుంట మేడం, అలాగే సుబ్బారెడ్డి సిఐ, వాళ్ళ స్టాఫ్ ఎవరైతే టీసీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసి ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడంలో కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళందరూ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం. అలాగే క్యాష్ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా